హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను హిమ. విలాసవంతమైన గృహ నిర్మాణాల్లో కొత్త పోకడలు వస్తున్నాయి. 5 స్టార్ రేటింగ్ కలిగిన నివాసాలను నిర్మించేందుకు ప్రసిద్ధి చెందిన నిర్మాణ సంస్థలతో జతకడుతున్నాయి. డిజైనింగ్ ప్రమాణాలను పెంచడంతో పాటు అందులో నివాసం ఉండే వారికి స్టార్ హోటల్లో ఉండే మాదిరి సేవలు కల్పించేందుకు భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో మార్కెటింగ్ కోసం ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ మీద చూసినా లగ్జరీ అనేది ఖచ్చితంగా కనబడుతుంది. అందరూ లగ్జరీ అనే ట్యాగ్ వాడటంతో అర్థమే మారిపోయిందని కేడ్రైవ్ వర్గాలు అంటున్నాయి. కొందరు మాత్రం ఆ స్థాయి ప్రమాణాలతో కడుతున్నారు. కొనుగోలుదారులు సైతం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలను తిరుగుతూ ఉండడంతో విలాసం అంటే ఎలా ఉంటుందో వారికి అవగాహన పెరిగింది. దీంతో నిర్మాణ సంస్థలు లగ్జరీని పునర్వచనం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందుకోసం మ్యారియట్, రిట్జ్ కార్ల్టన్, లీలా తాజ్ వంటి ఆతిథ్య సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, పూణేల నుంచి మన హైదరాబాద్ నగరానికి పోకడ విస్తరించింది. కోవిడ్ తర్వాత విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలు పెరుగుతూ ఉన్నాయి. మిగతా విభాగంలోని ఇళ్లపై ప్రభావం పడిన అత్యంత లగ్జరీ ఆవాసాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. 4,000 నుంచి 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వీటిని నిర్మిస్తున్నాయి. ఇవి విశాలంగా ఉంటున్నాయి తప్ప సేవల పరంగా కొంత అసంతృప్తి కొనుగోలుదారుల్లో ఉంది. వీరిని సంతృప్తి పరిచేలా బ్రాండెడ్ హౌసింగ్ లో ఏర్పాట్లు ఉంటున్నాయి. డెవలపర్లకు ప్రయోజనం ఏంటి? స్టార్ హోటళ్ల బ్రాండ్ ఆపరేటర్ పేరును డెవలపర్స్ వినియోగించుకోవచ్చు. డిజైన్ ప్రమాణాలను అందిస్తారు. సాంకేతికత సేవలను కొనుగోలుదారులకు అందిస్తారు. కుదుర్చుకున్న ఒప్పందాన్ని బట్టి ఈ స్థిరాస్తుల నిర్వహణ, అక్కడ ఉండే వారికి సేవలు, అద్దెల వ్యవహారం వరకు చూస్తారు. ఇందుకోసం డెవలపర్ నుంచి లైసెన్స్ ఫీజు వసూలు చేస్తాయి. ఆర్కిటెక్చర్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ డిజైన్ పర్యావరణ రహితంగా ఉండేలా ఈ సంస్థకు చెందిన డిజైనర్లు తోడ్పాటు చేస్తున్నారు. ప్రతిష్ట కోసం గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఒక పోకడ అయితే, అంతకు మించి కోరుకుంటున్న వారు బ్రాండెడ్ హౌసింగ్ కు మొగ్గు చూపుతున్నారు. ఇందులో నివాసం ఉండటం ప్రతిష్టగా భావిస్తున్నారు. మన దేశంలో ఓ అల్ట్రా హై నెట్వర్క్ ఇండివిజువల్ 2025కి 63% పెరుగుదల ఉంటుందని నైట్ ప్రాంక్ అంచనా వేసింది. దీంతో మరింత డిమాండ్ ఉంటుందని అంటున్నారు. ఇంట్లో ఉపయోగించే వస్తువుల దగ్గర నుంచి సాంకేతికత వినియోగాన్ని జోడించడం వరకు ఒక ఎత్తు అయితే, ప్రశాంతత, ఆధునిక జీవన శైలి, ప్రపంచ స్థాయి సౌకర్యాలు బ్రాండెడ్ హోమ్స్ లో ఉంటున్నాయి. సుస్థిర నిర్మాణ పద్ధతులను అవలంబిస్తూ అక్కడ నివాసం ఉండే వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేపడుతున్నారు కొన్ని సంస్థలు. అపార్ట్మెంట్లు, హోటళ్లని పక్కపక్కనే కడుతున్నాయి. హోటల్లోని సేవలను అపార్ట్మెంట్ వాసులు వినియోగించుకుంటారు. ఈ బ్రాండెడ్ నివాసాల నిర్వహణ ఆ హోటల్ చూపిస్తుంది. కింది అంతస్తులో వాణిజ్య కేంద్రాలు, ఆపై హోటల్, ఆపైన నివాసాలు ఉండేలా ఇటీవలనే ఒక సంస్థ కోకాపేటలో ప్రాజెక్ట్ ను మొదలుపెట్టింది. కొందరు కేవలం డిజైనింగ్ వరకే వీరి సేవలను వినియోగించుకుంటున్నారు. ఇంకొన్ని చోట్ల దూరంగా ఉండే హోటల్ సేవలను ఆయా నివాసితులు వినియోగించుకునేలా డిజైన్ చేస్తున్నారు. స్పాలు, బార్ లాంజ్లు, ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి, రెస్టారెంట్ల వరకు సేవలను విస్తరిస్తున్నాయి. బ్రాండెడ్ హౌసెస్ ప్రాజెక్టులు ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే నిర్మించేందుకు డెవలపర్లు ఆసక్తి చూపిస్తున్నారు. కేట్రా యూత్ వింగ్ అధ్యయన నివేదికలో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, హైటెక్ సిటీ, రాయదుర్గం, నియోపోలిస్, నానక్రామ్గూడ, గచ్చిబౌలి ప్రాంతాలను పేర్కొంది. జూబ్లీ హిల్స్ లో అపార్ట్మెంట్ల ధరలు 40 కోట్లను దాటేశాయి. దేశంలోనే విలాసవంతమైన మార్కెట్లో హైదరాబాద్ వాటా 10%గా ఉంది. మన దేశంలో బ్రాండెడ్ హౌసెస్ 2,900 యూనిట్లు ఉండగా గ్లోబల్ మార్కెట్లో 3% వాటాగా నమోదైంది. రాబోయే రోజుల్లో ఇది చాలా పెరుగుతుందని అంచనా వేశారు.